నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. నేను రాము. తెలుగు రాజకీయ ముఖచిత్రం మీద గణనీయమైన ప్రభావం చూపిన ముగ్గురు నాయకుల గురించి మాట్లాడుకోవాలి. వారు సుదీర్ఘకాలం పాటు తమదైన ముద్ర వేశారు ఈ రాజకీయాల్లో. వారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. రాయలసీమకు చెందిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఒకేసారి ముగ్గురు కూడా ప్రస్థానం స్టార్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళిద్దరికీ ఒక రకమైన వైరభావం ఉండేది. అది కులపరమైంది కావచ్చు, ప్రాంతాల పరమైంది కావచ్చు. అయినప్పటికీ కూడా వారిద్దరూ కూడా ఒక నిప్పు ఉప్పులాగా ఉండి ఎదుగుతూ వచ్చారు. అదే క్రమంలో ఇక్కడ తెలంగాణ నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన విశేష ప్రభావాన్ని చూపిస్తూ కూడా ఒక పెద్ద ఉద్యమ సారథి అయ్యారు. 70ల్లో ఒకే చోట స్టార్ట్ అయినప్పటికీ కూడా యూత్ కాంగ్రెస్లోనో ప్రారంభించినప్పటికీ కూడా ప్రస్థానాన్ని క్రమక్రమంగా తమదైన బలంతో, తమకున్న శక్తియుక్తులతో, చతురతతో, రాజకీయ నైపుణ్యంతో ఎదిగారు. వీళ్ళందరూ ఈ ముగ్గురు కూడా ముఖ్యమంత్రులైన విధానము, వాళ్ళు బేస్ చేసుకునే విధానం కూడా ఎప్పుడు ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రమాదవశాత్తు విమాన దుర్ఘటనలో మరణించినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయనకి బేస్ ఉంది. అట్లనే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఎన్నో అపవాదులని, విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన బేసు 2 రాష్ట్రాల్లో ఉంది. అట్లనే కేసీఆర్ గారు తనదైన ముద్ర వేసి తెలంగాణ జాతిపితగా ఆవిర్భవించారు. వీళ్ళందరూ కూడా స్వయం కృషితో, ఎత్తుగడలతో ముందుకు వచ్చారనటంలో సందేహం లేదు. అయితే ఈ 2023లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2024లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఈ రాజకీయ ముఖచిత్రం మీద చాలా మార్పులు చేర్పులు తీసుకొస్తున్నాయి. ఇవి ఆసక్తికరంగా కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ 10 సంవత్సరాలు పాలించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అనూహ్య రీతిలో దెబ్బతినడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి రావడం, అక్కడ ఫస్ట్ సారి ముఖ్యమంత్రిగా అయినప్పటికీ కూడా తర్వాత రెండోసారి తన మిత్రుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు చేతిలో పరాభవానికి గురై మళ్ళీ వేగంగా పుంజుకొని మళ్ళీ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఉద్ధానం, ఇక్కడ కె చంద్రశేఖరరావు గారి కింద పడిపోవటం, ఈ రెండు కూడా ఒకేసారి జరిగాయి. నెలల తేడాలతో, కొన్ని నెలల తేడాతో జరిగాయి. దాంతో ఈ రాజకీయ ముఖచిత్రం అంతా మారిపోయింది. ముఖ్యంగా చంద్రశేఖరరావు గారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో సఖ్యత లేకపోవటం, కొన్ని సమస్యలు వాళ్ళిద్దరి మధ్య ఉత్పన్నం కావటం, ఒక రకంగా ఈగో అడ్డం వచ్చిందని నాకు అనిపిస్తుంది. వీటన్నిటి వల్ల కూడా ఒక మార్పులన్నీ గమ్మత్తుగా జరిగాయి. తెలంగాణకి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు గారిలో కాన్ఫిడెన్స్ పెరిగింది. నేషనల్ లెవెల్లోకి పోవాలని ఆయన తెలంగాణ పేరు తీసేసి బీఆర్ఎస్ అని చేసుకున్నారు. అదే సమయంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తను కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్తో బిల్డప్ చేశారు. తన దగ్గర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారు ఒక ఉద్యమాన్ని ఏర్పాటు చేసి ఒక అద్భుతమైన విప్లవాత్మకమైన ఉద్యమాన్ని, అంటే భారతదేశ చరిత్రలో నిలిచిపోయే ఉద్యమాన్ని నిర్మించి తనంతట తాను ఒక సామ్రాజ్యం నిర్మించుకోవటం కూడా తెలుగుదేశంలో ఒక రకమైన నైరాశ్యం కలిగి ఉంచి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరి మధ్య వాదోపవాదాలు కన్నా కూడా విమర్శలు, ప్రతి విమర్శలు బాగా జరిగాయి. అవి ఇద్దరి మధ్య సఖ్యతని బాగా దెబ్బతీశాయి. ముఖ్యంగా 2018 డిసెంబర్లో రెండోసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కె చంద్రశేఖరరావు గారు ఒక విలేకరుల సమావేశం పెట్టి అన్న మాటలన్నీ కూడా చంద్రబాబు గారి ప్రతిష్టను భయంకరంగా దిగజార్చేటట్టున్నాయి. ఆయన ఏమన్నారంటే ఆయన ఒక డట్టియెస్ట్ పొలిటీషియన్ అని, ఆయన అసలు పొలిటీషియన్ కాదు, ఒక మేనేజర్ అని, అబద్ధాల కూరని, అవినీతి పరుడని, ఇంగ్లీషు హిందీ ముక్క రానుడని బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడేవాడు, ఆయన ఏం చేస్తాడు నేషనల్ లెవెల్లో అని ఇట్లా ఆయన చంద్రశేఖరరావు గారు అన్నారు. ఎందుకంటే ఆయన అప్పటికే నవీన్ పట్నాయక్ గారిని, మమతా బెనర్జీని, అప్పటి ముఖ్యమంత్రులు కలిసి ఉన్నారు. కలిసి ఒక బీజేపీ కాంగ్రెస్ ఫోరం ఒకటి ఏర్పాటు చేయాలనే ఆ సంకల్పంతో ఉన్న మనిషి ఆ కాన్ఫిడెన్స్కి మాట్లాడారు. దాని మధ్య ఎప్పటి నుంచో ఇద్దరి మధ్య సంబంధాలు లేనప్పటికీ కూడా 2018 నుంచి ఇంకా చెడిపోయాయి. అప్పట్లోనే ఆ ఎన్నికలు అప్పుడే చెప్పండి, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, 80% చంద్రబాబు ఓడిపోతాడు అన్నారు. చంద్రశేఖరరావు గారు అన్నట్టు ఆ పని కూడా జరిగింది. అనూహ్య రీతిలో చంద్రబాబు గారు ఓడిపోయారు.
సో మళ్ళీ చంద్రబాబు గారు గెలవటంతో ఇక్కడ పరిస్థితులు మారాయి. చంద్రబాబు గారు గెలిచిన పరిస్థితి, వాతావరణము అన్నీ కూడా ఒక విప్లవాత్మకమైన మార్పుల్ని మళ్ళీ తీసుకొచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రశేఖరరావు గారు వెనక నుంచి అండదండలు అందిస్తున్నారు, సూచనలు సలహాలు ఇస్తున్నారన్న సమాచారం కూడా ఉంది. ఆ మాటలు కూడా వచ్చాయి. అది ఎంతవరకు నిజమో కాదో కానీ ఇద్దరు కూడా దెబ్బతిన్నారు. దాంతో చంద్రబాబు నాయుడు గారు తన స్థాయిని తగ్గించుకొని తన ఆలోచనకి భిన్నమైన రీతిలో ఒక సంకీర్ణానికి వెళ్ళి తను జూనియర్గా ఎంతో జూనియర్గా భావించే పవన్ కళ్యాణ్ గారితో కలిసి, అటుపక్క తను విమర్శించిన మోడీ గారితో కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసి అనూహ్య రీతిలో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం వరకు ఓకే, బాగానే ఉంది. ఆయన అరెస్ట్ జరిగినప్పుడు ఇక్కడ తెలంగాణలో వచ్చిన స్పందన చూస్తే కూడా ఏంటి ఇట్లా జరిగింది అని అనిపిస్తుంది. ముఖ్యంగా జూన్ 4న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను ఖమ్మంలో ఉన్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ గెలిచారని తెలియగానే ఖమ్మం ప్రజల్లో ఉన్న ఉత్సాహము, అక్కడ ఉన్న ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చేసిన ర్యాలీలు, వాళ్ళు చేసుకున్న సంబరాలు చూస్తే ఆశ్చర్యం వేసింది. ఏంటి చంద్రబాబు నాయుడు గారికి ఇంత ఫాలోయింగ్ ఉంది అని. సో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మొన్న హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి తన ఒకప్పటి శిష్యుడైన అటువంటి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి సమావేశం అయ్యారు. వాళ్ళిద్దరి సమావేశం కూడా ఒక ఫలితాలు ఏమి ఇవ్వకపోయినప్పటికీ ఒక మంచి పాజిటివ్ యాంగిల్లో ఒక అడుగుబడింది. ఒక కమిటీలను ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య విభజన చట్టానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. దాని మీద విమర్శలు ప్రతి విమర్శలు ఉన్నాయి, ఈ తర్వాత సంగతి. కానీ ఒక అడుగుపడటం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన సమావేశంలో తనని సన్మానం చేసిన కార్యకర్తలను ఉద్దేశించి, తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండాలా వద్దా, తెలుగుదేశం పార్టీకి జీవం పోసిన తెలంగాణలో తెలుగుదేశం ఉండాలా వద్దా అని ఆయన ప్రశ్నించి తెలుగుదేశాన్ని పునర్వ్యవస్థీకరించి రీకన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ మళ్ళీ ఏర్పాటు చేస్తాం, ఇక్కడ తెలంగాణలో కూడా తెలుగుదేశం జెండా ఎగరేస్తామని ప్రకటించారు. ఇది ఇప్పుడు రంజైన వాతావరణం, రాజకీయం మొదలైంది. నిజానికి ఒక 4 కారణాల రీత్యా పరిస్థితి అంతా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏంటంటే, ఫస్ట్ ఒక బీఆర్ఎస్, ఒక పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఒక పదవి ఇవ్వకపోవడంతోనో, లేకపోతే నిజంగా తెలంగాణ సెంటిమెంట్ని రగిల్చో, లేకపోతే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, నీళ్లు నిధులు నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తూనో కేసీఆర్ గారు నిర్మించిన మహోద్యమం గొప్ప విషయం. అంత మహోద్యమం చేసిన వ్యక్తి ఒక రాజకీయ శూన్యతను క్రియేట్ చేశారు. అది తెలిసి తెలియకుండా జరిగిపోయింది. అది ఆ రాజకీయ శూన్యత ఎలాంటిదంటే, తాను ఇదివరకు విమర్శించిన వాళ్ళు, తెలంగాణ వ్యతిరేకులు అందరినీ కూడా ఆయన అధికారంలోకి రాగానే వాళ్ళందరినీ కూడా తన పార్టీలో చేర్చుకొని అసలు తెలుగుదేశం కాంగ్రెస్ అనే నామరూపాలు లేకుండా చేయాలనే ఒక ప్రయత్నం చేశారు. దానివల్ల అది బాగుంది. కానీ తర్వాత పరిణామాల నేపథ్యంలో ప్రజలు తనకి ఒక షాక్ ఇచ్చారు, పొలిటికల్ షాక్ ఇచ్చారు. షాక్ ఆఫ్ ద సెంచరీ అని చెప్పొచ్చు, అలాంటి షాక్ ఇచ్చారు. దాంతో ఒక రాజకీయ శూన్యత ఏర్పడింది. రాజకీయ శూన్యత ఏర్పడిన క్రమంలో జరిగిన ఇంకో పరిణామం ఏంటంటే, టీ తీసి బీ పెట్టారు కె చంద్రశేఖరరావు గారు. అంటే అది నేషనల్ పార్టీ అయిపోతున్నాం మనము, తెలంగాణ కాదు భారత రాష్ట్ర సమితి అని పోయి మహారాష్ట్రలో వేరే చోట్ల అభ్యర్థులు కూడా నిలబెడతా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి ఇక గ్రౌండ్ పోయింది. ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చినా, మహారాష్ట్ర పార్టీ వాళ్ళు ఎవరిక్కడికి వచ్చినా పోటీ చేస్తానన్నా కూడా ఆహ్వానించడం తప్ప చేసేది ఏం లేదు. ఈ సెంటిమెంట్ని రగల్చడానికి కావాల్సిన టీ పదం ఇప్పుడు లేదు. కాబట్టి ఈ రాజకీయ శూన్యత తనకు తాను సృష్టించుకున్న రాజకీయ శూన్యత, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆపరేట్ చేయడానికి పూర్తి ఆస్కారం ఉంది. కాబట్టి అడ్వాంటేజ్ చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అటుపక్క బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో కానీ, నిజామాబాద్ లాంటి కొన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో కానీ ఒక 20 లక్షల మంది దాకా కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. నిజంగా రాజకీయాలన్నీ కూడా కులాల వారీగా నడుస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ సిద్ధాంతాలు రాజాంతాలకు సంబంధం లేకుండా కులానికి అనుకూలంగా మన చంద్రబాబు రావాలని వాళ్ళు అనుకుంటున్నారని గట్టిగా నాకు అర్థమైంది. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అప్పుడు అక్కడక్కడ జరిగినవి, ఆ తర్వాత చంద్రబాబు అక్కడ గెలవగానే జరిగిన ఒక విజయోత్సవ ర్యాలీలో అవన్నీ చూస్తే అర్థమైంది.
రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి స్ట్రాంగ్ బేస్ ఉంది. ఇందాక మనం చెప్పినట్టు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు సెటిలర్స్ అనే పదం తప్పు, కానీ చాలా మంది వచ్చి ఇక్కడ ఉన్నారు. కుక్కటిపల్లి లాంటి చోట చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభావశీలమైన రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. వాళ్ళు ఒక ఒక అంచనా ప్రకారం 40 నుంచి 50 లక్షల దాకా కూడా వాళ్ళు ఉంటారని. అందుకే ఒకసారి జయప్రకాష్ నారాయణ గారు లోక్సభ తరఫున ఇక్కడ పోటీ పెడితే ఆ సునాయాసంగా గెలిచారు వారు. సో ఆ స్ట్రాంగ్ బేస్ ఉందని ఖచ్చితంగా అర్థమవుతోంది. బీఆర్ఎస్ రాజకీయ శూన్యత సృష్టిస్తే కాంగ్రెస్లో ఇమడలేని వాళ్ళు, బీఆర్ఎస్లో ఇమడలేని వాళ్ళు నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక ప్రకటన పట్ల ఆసక్తిగా ఉన్నారు. మనకు ఒక అవకాశం దొరికింది అని అన్నారు. అందుకే ఒక మంత్రితో సహా ఖమ్మం జిల్లాకు చెందిన ఇంపార్టెంట్ మంత్రి, కాంగ్రెస్లో ఉన్న మంత్రి వెళ్ళి కలిశారు చంద్రబాబు నాయుడు గారిని. అట్లనే 2 ఎమ్మెల్యేలు కూడా కలిశారు. ఇంకా చాలా మంది కలవబోతున్నారు. బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ జరుగుతుంది. సో ఒక కొత్త ప్లాట్ఫామ్ ఏర్పడిందనే ఫీలింగ్ ఉంది. అట్లనే తెలంగాణలో బీసీలు ఎక్కువ ఉన్నారు. నాకున్న సమాచారం వరకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఒక బీసీ నాయకుడే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఎలాగో అక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన రోల్ ప్లే చేశారు కాబట్టి ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి సహాయంతో బీసీలని పునరేకీకరించి కాంగ్రెస్ అనగానే ఎక్కువ రెడ్లు ఆధిపత్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ని దెబ్బతీయటానికి వీళ్ళంతా కలిసే అవకాశం ఉంది. అది ఎంత అద్భుతంగా జరుగుతుందంటే అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు బీజేపీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారి బీసీ కార్డు, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చిత్రత, కమ్మ ఓట్ బ్యాంకు, ఇప్పటికే బీజేపీ వాళ్ళు స్థాపించిన ఒక మంచి బేస్, ఈ 3 కలిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇంకొంత దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ నాయకులు వలసబాట పట్టారు. వాళ్ళందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమిలోకే వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. ఇంకా 4వది ఏంటంటే బీజేపీ అనుకూల వాతావరణం ఎంత ఉందో మనం చూసాం. కాంగ్రెస్కి ధీటుగా పోటీ ఇచ్చి 8 పార్లమెంటరీ సీట్లు వచ్చినాయి, 8 అసెంబ్లీ సీట్లు కూడా వచ్చినాయి. బీజేపీ బేస్ ఖచ్చితంగా పెరిగింది. సరే, మోదీ గారి ప్రభావం తగ్గింది లేదనేది దాని మీద చర్చ జరుగుతుంది. అయినప్పటికీ కూడా తెలంగాణలో 8 సీట్లు రావడం అనేది చాలా గొప్ప విషయం. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇలాంటి పరిణామాల మధ్య ఇప్పటి పరిస్థితుల్లో తెలంగాణ వాదులు, అంటే గట్టిగా తెలంగాణ వాదాన్ని వినిపించుకోవాలనుకునే వాళ్ళు ఎంత బాధపడ్డప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అడ్వాంటేజ్ ఉంది. ఇగో నేను కొన్ని చోట్ల చూశాను, చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీకి రాళ్ళు వేయటం, చెప్పులతో కొట్టడం, ఆయనకి వ్యతిరేకంగా విమర్శలు చేయటం, ఎంత చేసినా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఏది ఆగదు. ఎందుకంటే అడ్వాంటేజ్ వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి. ఇంకా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, రాజకీయంగా మనుగడ లేని పరిస్థితి వచ్చినప్పుడు కేటీఆర్ గారు ఎట్లా రియాక్ట్ అవుతారనేది. నిజానికి కేటీఆర్ గారి పట్ల చాలా అనుకూల వాతావరణమే ఈ వర్గాల నాయకుల్లో ఉంది, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వాళ్ళందరి పట్ల. సో అది అడ్వాంటేజ్కి తీసుకుని కొత్త పరిణామాలు ఏమైనా వస్తాయా, లేకపోతే హరీష్ రావు గారు ఏమన్నా మూవ్ చేసి పరిస్థితులకు అనుగుణంగా వారేమన్నా ఆపరేట్ చేస్తారా? ఇలాంటివన్నీ కూడా చాలా ఆసక్తి కలిగించే అంశాలు. వీటన్నిటికీ కూడా వేదిక కాబోతుంది త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు. చంద్రబాబు నాయుడు గారు తొందరగా హడావుడి పడి ఇక్కడ ప్రకటన చేయడానికి కూడా ముఖ్య కారణం ఒకటి ఉంది. అదేంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలి. పోటీ చేసి స్థానిక సంస్థల్లో అయితే ప్రతి చోట బేస్ స్టార్ట్ అవుతుంది. ఆ బేస్ ఉంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఈ దిశగా వాళ్ళు మూవ్ చేసి కొద్దిగా సత్ఫలితాలు సాధించే అవకాశమే కనిపిస్తుంది. పార్లమెంటరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ స్కోర్ 0 చేసిన కాంగ్రెస్, బీజేపీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కల్లా ఇంకా మరింత దెబ్బతీసే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇక ఈ తరుణంలో కేసీఆర్ గారు బెండయి ఏ కూటమిలో అయినా చేరతారా, లేకపోతే ఇప్పటికే జైల్లో ఉన్న కవిత గారి విషయంలో ఏమీ నిస్సహాయ స్థితిలో ఉన్నారని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సెంటిమెంట్ రగిల్చలేకపోయారని స్పష్టమైంది. ఈ పరిస్థితుల్లో వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా ఉంది. ఇది కొత్తగా వడివడిగా మారుతున్న రాజకీయ సమీకరణాలని సూచిస్తోంది. ఇప్పుడు ప్రతి రాజకీయ సమీకరణం తెలంగాణలో ఆసక్తిని కలిగించేదని చెప్పడం మాత్రం నిస్సందేహం.